కథ పేరు అదృష్టం అనే ప్రేమ కథ. స్కూల్ డేస్లో మొదలైన ప్రేమ, కానీ చెప్పుకోలేని పరిస్థితి. ఒక చిన్న గ్రామంలో పల్లెటూరు పల్లకిలో మౌనంగా ఉండే అమ్మాయి శివాని. ఎవరితో ఎక్కువ మాట్లాడదు. బడిలో ఫస్ట్ స్టూడెంట్. అదే స్కూల్లో చదువుతున్న సాంసారిక్ కుర్రాడు అజయ్. చిలిపితనంతో నిండినవాడు, కానీ మనసు మాత్రం బంగారం. ఒకసారి శివానిపై కన్ను పడింది అజయ్కి. మొదట్లో చిన్న చిన్న హెల్ప్ చేస్తూ దగ్గరవుతాడు. రోజులు గడుస్తూ ప్రేమ పెరుగుతుంది, కానీ ఇద్దరిలో ఒకరు కూడా చెప్పుకోలేదు. ఒకరోజు శివాని ఇంట్లో పెళ్లి విషయం బయటకు వస్తుంది. అజయ్ బాధతో ఊరిని వదిలి వెళ్ళిపోతాడు. 7 ఏళ్ళు గడుస్తాయి. అజయ్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరు. ఒకరోజు యాత్రలో పాత ఊరికి వస్తాడు. అదే రోజు ఊర్లో పెద్ద సభ ఉంది. అదే సభలో మైకు ముందు నిలబడి మాట్లాడుతోంది ఒక సామాజిక కార్యకర్త శివాని. అజయ్ ఆశ్చర్యంతో చూస్తాడు. ఆమె పెళ్లి కాలేదని తెలుస్తుంది. ఎందుకంటే ఆమె ఇంకా ఒకరి కోసం ఎదురు చూస్తోంది. అదే తన మొదటి ప్రేమ, అజయ్ కోసం. శివాని మెట్లు దిగుతూ చూస్తుంది. ఒకే ఒక్క చూపు. అజయ్. ఇద్దరి మధ్య 7 ఏళ్ల మౌనం నిలబడింది. శివాని కళ్ళల్లో నీళ్లు. అజయ్ ఎదుట నిలబడి మెల్లగా అడుగుతుంది, నీవు నిజంగానే తిరిగి వచ్చావా అజయ్? నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆ మనిషిని నేను కాదా అని అజయ్ అడుగుతాడు. ఆ మాటలతో ఇద్దరిలో ఎమోషన్ విల్లవిరుస్తుంది. కానీ శివాని తండ్రి మధ్యలో వచ్చి అడుగుతాడు. తన కుమార్తె జీవితాన్ని గతంలో నాశనం చేసిన వాడే ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నాడని ప్రశ్నిస్తాడు. అజయ్ సున్నితంగా సమాధానం ఇస్తాడు. మీ కూతురి గౌరవాన్ని, జీవితాన్ని నేను గౌరవిస్తా. మళ్ళీ ఆమె మనసులోకి రావాలి అంటే మీ ఒప్పందమే కాదు, నన్ను నమ్మే శివానితో మాట్లాడాలని ఉంది. ఇంతలో గ్రామంలోని ఉన్న ఒక చిన్నారి అనాథ బాలిక కోసం శివాని పోరాటం చేస్తున్నది. అజయ్కి తెలుస్తుంది. ఆ బాలిక జీవితాన్ని ఆదుకోవడానికి తన సంపదంతా అజయ్ దానం చేస్తాడు. శివాని మనసు పూర్తిగా మారుతుంది. ఆమె ఇప్పుడు తెలుసుకుంటుంది, ప్రేమ కేవలం పదాలు కాదు, ప్రేమను ఆచరిస్తే అది నిజమవుతుంది. ఊరి పెద్దల ముందు అజయ్ కాలు మొక్కి శివానిని అడుగుతాడు, ఇంకో అవకాశం ఇస్తావా? శివాని నవ్వుతూ చెప్తుంది, ఈసారి 7 ఏళ్ళు కాదు, జీవితాంతం నీతోనే అజయ్ అంటూ. అజయ్ శివాని పెళ్ళి అయిపోతుంది. ఊరిలో అందరూ గర్వంగా చూసే జంట. ఆ ఇద్దరి మధ్య బంధం కన్నా ప్రేమ, గౌరవం ఎక్కువగా ఉన్నాయి. కానీ జీవితంలో అన్నీ సాఫీగా సాగవు కదా. ఒకరోజు అజయ్కి ఢిల్లీ నుంచి ఓ సీనియర్ ఆఫీసర్ కాల్ చేస్తారు. మీరు 2 ఏళ్ల వరకు ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు అజయ్ శివాని దగ్గరకు వచ్చి శివానితో మాట్లాడి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. శివానికి కూడా ఇదే సమయంలో ఊరిలో స్కూల్ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఉచిత విద్యా సంస్థ ప్రారంభించాల్సి వచ్చింది. ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్దం తలెత్తుతుంది. ఏది తప్పు కాదు, కానీ ఇద్దరూ తమ కర్తవ్యంలో ముందుండాలనుకుంటారు. అజయ్ చెప్తాడు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళడం నాకు చాలా బాధగా ఉంది. బట్ డ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్ అని అంటాడు. శివాని మెల్లగా చెప్తుంది, నీ భవిష్యత్తుకి అడుగులు వేయడానికి నన్ను దూరం పెట్టకూడదు. నువ్వు వెళ్ళు, నేను నీ వెనుకన ఉన్నాను అని సమాధానం ఇస్తుంది. అజయ్ వెళ్ళిపోతాడు. పూర్తి సంవత్సరం అంతా ఫోన్ లేఖలు, వీడియో కాల్స్ మాత్రమే ప్రేమకు మార్గం అవుతాయి. అదే సమయంలో ఊరిలో శివాని చుట్టూ అపోహలు మొదలవుతాయి. భర్త లేడు, అజయ్ వదిలేశాడేమో అనే మాటలు వినిపిస్తాయి.
ఓ రోజు ఒక మనిషి శివానిని అవమానిస్తాడు. ఆమె కదిలే క్షణంలో విషయం తెలుసుకున్న అజయ్ ఊహించని విధంగా రాత్రికి రైలు ఎక్కి ఊరికి వచ్చేస్తాడు. అతను శివానిని అందరి ముందు పట్టుకొని చెబుతాడు, నా భార్య ఒక మనిషి జీవితాలను మార్చే శక్తివంతమైనది. ఆమెను తక్కువగా చూసేవాడిని నేను ఊరిలోకి రానివ్వను. అందరూ మౌనం వహిస్తారు. శివానికి కన్నీళ్లతో కూడిన నవ్వు. అజయ్, నీవు నా పక్కన లేకపోయినా నా కోసం నీవు ఎంత దగ్గరగా ఉన్నావో చూపావు. స్టోరీ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో రావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ చేయండి. ఆ వీడియోలని నేను తీసుకొస్తాను.